తూర్పు నుంచి దట్టమైన మేఘాలు దూసుకొచ్చాయి. చిన్న నౌక తుపానులో ఊగిపోతుంది. ఒక యువ నావికుడు పట్టు వదలకుండా తన చిన్న నౌకను గమ్యానికి చేర్చాలనే ధైర్యంతో వెళ్తున్నాడు. విజృంభించిన మెరుపుల మధ్య సముద్రపు మబ్బులు పక్కకు తొలగుతున్నాయి. అప్పుడే ఒక వింతైన దీవి వెలుగుతో మెరుస్తూ కొన్నిసార్లు కనిపిస్తూ ఉంది. ఆ దీవి మ్యాప్లో లేదు. యువ నావికుడు తన చిన్న పడవలో దీవి వైపు ప్రయాణిస్తాడు. దీవి దగ్గరికి వచ్చాక సముద్రం మాయలా మౌనంగా మారుతుంది. నీటిలోంచి పురాతన శిలా స్తంభాలు పైకి వచ్చి మార్గాన్ని చూపుతున్నట్లు అనిపిస్తాయి. అతను శిలా స్తంభాల మధ్య నడుస్తూ శిలా స్తంభాలపై చెక్కిన గుర్తులను పరిశీలిస్తున్నాడు. చుట్టూ మొక్కలు, పాత శిల్పాలు, ప్రకాశించే రేఖలు. ఒక రహస్య ద్వారం తెరచి అతన్ని ఒక అద్భుతమైన గ్రంథాలయానికి తీసుకువెళుతుంది. చుట్టూ తేలియాడే పుస్తకాలు, ప్రకాశించే అక్షరాలు, ఆకాశపు గమనాన్ని తెలిపే యంత్రాలు. అతను ఓ పాత పుస్తకాన్ని తెరిచినప్పుడు అక్షరాలు గాలిలోకి ఎగిరి అతని చుట్టూ తిరుగుతున్నాయి. అతని చూపులో ఆశ్చర్యం, మనసులో మార్పు. ఈ విజ్ఞానం ఊహలకని అర్థాలను చెబుతోంది. పదునైన మెరుపుల మధ్య అతను పడవలో తిరిగి బయలుదేరాడు. దీవి మళ్లీ మబ్బుల వెనక అదృశ్యమైంది. ఒక వెలుగుతో నిండిన ప్రాచీన గ్రంథం అతని సంచిలో మెరుస్తున్నది. తిరిగి తన శిక్షణ నౌకపైకి వచ్చిన యువకుడు పుస్తకాన్ని చూస్తూ ఒక కొత్త పటం వేస్తున్నాడు. ఇప్పుడు అతనిలో భిన్నమైన తెలివి ఉంది. చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యంగా అతని చుట్టూ చేరుతున్నారు. అనుకోని ప్రయాణం అతని దిశను మార్చేసింది.